పుస్తక పఠనం వల్ల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చని పాఠకులు అంటున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవాన్ని సందర్శించి నచ్చిన పుస్తకాన్ని కొనుగోలు చేసి కొత్త అనుభూతిని పొందుతున్నారు. వేలాదిగా వస్తున్న పుస్తక ప్రియులతో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి కొత్త కళ వచ్చింది. గ్రంథాలయ శాఖతో పాటు ఈగల్ బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ 36వ పుస్తక మహోత్సవానికి భారీగా తరలివస్తున్న పుస్తక ప్రియులు స్టాళ్లను పరిశీలించి అభిరుచులకు తగ్గట్లు కొత్త పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. 240కి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంచారు. నవలలు, జీవిత చరిత్రలు, కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విప్లవ సాహిత్య పుస్తకాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. స్థానికులే కాకుండా పక్క జిల్లాల ప్రజలు తరలివస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అకాడమిక్ పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. యువత రోజులో కొద్దిసేపు పుస్తకాన్ని చదవటానికి కేటాయించాలని పాఠకులు సూచిస్తున్నారు. బుక్ అనేది ఒకరి లైఫ్లో మనం చదువుతున్నప్పుడు మనకి చాలా ఎక్స్పీరియన్స్ అవుతాయి. మనం రోజు బుక్స్ చదువుతూ ఉండడం వల్ల మనకి మెమొరీ పవర్ అన్నీ చాలా బాగా పెరుగుతాయి. ఇన్స్టా, సోషల్ మీడియా వాటిపైన పెట్టే టైంలో కొంచెం బుక్స్ పైన పెట్టుంటే మనకి ఇంకా చాలా యూజ్ అవుతుందేమో అని. నెపోలియన్ బోనాపార్టీ అనేటువంటి వాడే ఆ రోజుల్లో నాకు పుస్తకం తప్పితే నాకు వేరే మిత్రుడు ఎవరు లేడు అనే గొప్ప గొప్ప నినాదాలను ఇస్తూ వచ్చారు. పుస్తకాలను చదువుతూ ఉంటే మన గమ్యస్థానాలను చేరుకునే విధంగా మనం మన మైండ్ని మార్చుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గమనించింది నేను లిటరేచర్ దాన్ని కాబట్టి ఎక్కువ ఇంగ్లీష్ లిటరేచర్, లాంగ్వేజ్, లింగ్విస్టిక్స్ కి సంబంధించినవి కనిపించలేదు. తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి వాటికి కొంచెం తక్కువ స్టాల్స్ వచ్చున్నాయి. మొత్తం మీద బాగానే ఉంది. గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. పురాతనమైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ప్రదర్శనకు ఉంచారు. ఈ స్టాల్లో వచ్చేసి 1800 సంవత్సరంలో మొదలైన బుక్స్ కాడి నుంచి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కూడా కాపీ చేసి తీసుకురావడం జరిగింది. 13వ శతాబ్దం 14వ శతాబ్దం నుంచి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు, నన్నయ్య కాలంలో వాడిన గంటం, అలాగే తామస్ శాసనాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలకి గ్రంథాలయాలకు విశిష్టత తెలియజేయాలి. చదవడం, పుస్తకాలను ప్రేమించడం అనే దాన్ని తిరిగి అలవాటు చేయాలి. అందులో గ్రంథాలయాలు ఉన్నట్టు అపారమైన సంపద ఉన్నటువంటి విలువైన పుస్తకాలు వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ పెట్టడం జరిగింది. విశేషంగా ప్రజలందరూ కూడా ఈ స్టాల్ను సందర్శించడం జరుగుతూ ఉంది. పుస్తక ప్రియులకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూనే వాటిని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఈగల్ టీం ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది. ప్రజల్లో దీని మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బుక్ స్టాల్స్ విజిట్ చేసే వాళ్ళు కూడా మా స్టాల్ విజిట్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా మా ఈగల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అవసరం ఉన్న చోట, అవకాశం ఉన్న చోట వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ గురించి మాట్లాడితే ఈ సమాజాన్ని మనము ఈ డ్రగ్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని స్థాపించిన తర్వాత రకరకాల ఆపరేషన్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఆర్గనైజేషన్ ద్వారా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అందరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అలాగే అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాము.